హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే హౌ టు పాస్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, ఓకే, R22 వాళ్ళకి. అండ్ దిస్ యూనిట్ ఈస్ గ్రాఫ్ థియరీ కాబట్టి ఇది మీ అందరికీ ఉందండి. గ్రాఫ్స్ అని ఉంది రమారెడ్డి దాంట్లో, గ్రాఫ్స్ యూనిట్ 5 అని ఉంటుంది ప్లేలిస్ట్. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ R18 అండ్ R22 ఇద్దరికి ఉన్నటువంటి యూనిట్ అండి. ఇది ఎలా చదవాలి చాలా క్లియర్గా చెప్తాను. ఏదో మీ సిలబస్ కాపీలో ఉన్నాయి చెప్తున్నాను అవే అనుకోవద్దు, అలా కాదు. అసలు ఎలా అడుగుతారు క్వశ్చన్ అనేది చెప్తాను. దానికి రిలేటెడ్ వీడియో కూడా చేస్తున్నాను, చేసినవి కూడా ఉన్నాయండి ప్రీవియస్ క్వశ్చన్స్. మన గ్రాఫ్ థియరీ చూసినట్లయితే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా చేస్తారు, చాలా సాల్వ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ థియరీలో మనకి షార్ట్ బిట్స్ చూడండి అమ్మా. మన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 15 ఉన్నట్టున్నాయి సప్లీ పేపర్స్, అవన్నీ కలిపి అదొక పీడిఎఫ్ చేశాను, అది నేను మీకు పంపిస్తాను. రీసెంట్గా వచ్చేసరికి గ్రాఫ్ థియరీలో అడిగినటువంటి షార్ట్ బిట్ ఏంటంటే డిఫైన్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అండ్ వాట్ ఈజ్ ఎ బైనరీ సర్చ్ ట్రీ. మీరు బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటి, ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఇవి రెండు రీసెంట్గా అడిగారండి. అండ్ ఇంకా షార్ట్ బిట్స్, జస్ట్ సెకండ్. ఇంకేంటంటే హౌ మెనీ స్పానింగ్ ట్రీస్ డస్ K4 హ్యావ్. K4 గ్రాఫ్కి ఎన్ని స్పానింగ్ ట్రీస్ ఉంటాయి. అండ్ వాట్ ఈజ్ అ సింపుల్ గ్రాఫ్, పాసిబుల్ డ్రా సింపుల్ గ్రాఫ్ ఫర్ 4 vertices 7 edges, justify your answer. ఓకే. అండ్ ఇంకా షార్ట్, జస్ట్ సెకండ్. డిఫైన్ ట్రీ, గివ్ అన్ ఎగ్జాంపుల్. డిఫైన్ కంప్లీట్ గ్రాఫ్. ఓకే, ఈ విధంగా కంప్లీట్ గ్రాఫ్ అడగొచ్చు, బైపార్టెడ్ గ్రాఫ్ అడగొచ్చు. అండ్ మీ సిలబస్ ప్రకారం వాట్ ఈజ్ ప్లేనార్ అంటే ఏంటి, నాన్ ప్లేనార్ గ్రాఫ్ అంటే ఏంటి, యూలర్స్ పాత్, యూలర్స్ సర్క్యూట్, అండ్ వాట్ ఈజ్ హ్యామిల్టన్ సర్క్యూట్ అండ్ వాట్ ఈజ్ ద హ్యామిల్టన్ పాత్. అండ్ రైట్ ద ప్రొసీజర్ ఆఫ్ క్రోమాటిక్ నెంబర్ అడగవచ్చు, ట్రీ ట్రావెసల్స్ టెక్నిక్స్ అడగవచ్చు. అండ్ మీన్స్ మినిమం స్పానింగ్ ట్రీస్ ఎన్ని ఉంటాయి మనకు, అందులో మెథడ్స్ ఉన్నాయి, రైట్. ఇవన్నీ షార్ట్లో అడుగుతారు. ఇంకా వీటితో పాటు ఎలా అని అడిగితే K9 ఈజ్ ఏ ప్లేనార్ అని ప్రూవ్ చేయండి, స్మాల్గా అడగొచ్చు. లేదా R ఈజ్ ఈక్వల్ టు E minus V plus 2. దిస్ ఈజ్ వాట్, యూలర్స్ ఫార్ములా. దీన్ని కూడా అడుగుతారండి. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ బిట్ అడగచ్చు. లాంగ్ వచ్చేసరికి ఇది మనకి ఎక్కడ వస్తుందంటే క్వశ్చన్ నెంబర్ 10 అండ్ 11లో వస్తుంది, డామ్ షూర్. ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే కొంచెం క్వశ్చన్ లెంతీగా ఉంటే ఏబీ ఇవ్వట్లేదు, బట్ ఒక్కదానికి మాత్రం షూర్ షార్ట్ ఏబీ ఉంటుంది, ఏదైనా ఒక్కదానికి ఉండట్లేదు. బట్ ఏబీ ఉందనుకోనే చదవండి మీరు రెగ్యులర్ కాబట్టి. చూడండి అమ్మా, ఇక్కడ ఏం అడుగుతారు అని అంటే చాలా మంది అనుకుంటున్నారు ఓన్లీ ఐసోమార్పిజం అండ్ ఓన్లీ ట్రీ ట్రావెసల్స్, బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ నేర్చుకొని పోతే సరిపోతుంది అని అనుకుంటున్నారు. ఒక్కసారి మీ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి, మీది R18 ఆల్మోస్ట్ సేమ్. వాళ్ళకి డిజిక్స్ట్రాస్ అల్గారిథం ఉంది, ఐ థింక్ మీకు ఉందో లేదో, బట్ నేర్చుకొని వెళ్ళండి, ఆల్ ఆర్ సేమ్. ఫస్ట్ వన్ ఏంటంటే షూర్గా వచ్చే క్వశ్చన్ చెప్తాను, అండ్ వాటితో పాటు వాటికి ఏం యాడ్ చేస్తారని చెప్తా. అన్ని షూర్ షార్ట్ అండి. ఒకటి ఏంటంటే యూలర్స్ మీద ఒక క్వశ్చన్ షూర్ వస్తుంది. యూలర్స్ మీద ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేవి కూడా చెప్తాను, అవి మనం సాల్వ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, ఇంకా చేద్దాం. యూలర్స్ మీద ప్రూవ్ ద యూలర్స్. ఇప్పటి ఫార్ములా ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు E మైనస్ V ప్లస్ 2, ఇది అడగొచ్చు. అండ్ అనదర్ వన్, యూలర్స్ ఒకటి ఇచ్చేసి యూలర్స్ బట్ నాట్ హ్యామిల్టన్, రీసెంట్గా అడిగారు. యూలర్స్ బట్ నాట్ హ్యామిల్టన్, అండ్ దీన్నే హ్యామిల్టన్ బట్ నాట్ యూలర్స్, హ్యామిల్టన్ అండ్ యూలర్స్ ఆల్సో, లేదా నైదర్ యూలర్స్ నార్ హ్యామిల్టన్. ఈ 4 నేను ఒక వీడియోలో చెప్పాను మన గ్రాఫ్ థియరీలో, అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఈ 4 ఇట్లో వీటితో పాటు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గ్రాఫ్స్ థియరమ్, ఫండమెంటల్ థియరమ్
ఆఫ్ గ్రాఫ్ థియరీ. దీన్ని ఇంకా ఏమంటారంటే హ్యాండ్ షేకింగ్ థియరం అని అంటారు. ఓకే, ఈ 5లో నుంచి షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇవన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయండి, చూసుకోండి. వీటితో పాటు యూలర్స్తో పాటు ప్లేనార్ గ్రాఫ్స్ మీద కూడా క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ ఏలో. అది ఏంటి అని అంటే, సపోజ్ K5 ఈజ్ నాన్ ప్లేనార్ గ్రాఫ్, లేదా KN ఈజ్ ఎ ప్లేనార్ ఎప్పుడంట, n ≤ 4 అయినప్పుడు. అర్థమైందా? ఇది ప్లేనార్ అంటే K5 అనేది నాన్ ప్లేనార్, రెండింటికి సేమ్ ప్రూఫ్ ఇది చేశాను. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోండి. ఈ ప్లేనార్ నాన్ ప్లేనార్ మీద అడగొచ్చు. ఇదే ప్లేస్లో ట్రీ, ఇక్కడ ఆర్ ట్రీ ట్రావెసల్స్ టెక్నిక్స్ అని అడుగుతారు. ప్రీ ఆర్డర్స్ పోస్ట్ ఏంటి, బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ ఏంటి, అలా. ఓకే, ఇవి థియరటికల్గా అడిగేటటువంటి క్వశ్చన్ నాన్న. మరి వీటిలో ప్రాబ్లమేటిక్గా డామ్ షూర్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే బీబిట్లో చెప్తాను చూడండి. అదేంటి అని అంటే, జస్ట్ సెకండ్, ఇంకొకటి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గ్రాఫ్ థియరీ అన్న హ్యాండ్ షేకింగ్ థియరమ్ అన్న సేమ్. అది అయిపోయింది కదా. ఇక్కడ యూలర్స్ కావచ్చు ఆర్ హ్యామిల్టన్ కావచ్చు, వాటి మీద ప్రాపర్టీస్, ప్లేనార్ కావచ్చు నాన్ ప్లేనార్ మీద షార్ట్ ఒకటి వస్తుంది పక్క, లేదా రెండు కూడా రావచ్చు. అండ్ వీటితో పాటు ఇక్కడ ఏంటి అని అంటే స్పానింగ్ ట్రీ అంటే చాలా మంది మేడం స్పానింగ్ ట్రీ అనే ఉంది, ఓన్లీ స్పానింగ్ ట్రీ డెఫినేషన్ నేర్చుకుంటాను అంటే, స్పానింగ్ ట్రీలో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మినిమల్ స్పానింగ్ ట్రీ. ఏంటంటే అది బై యూజింగ్ క్రిష్కల్స్ అల్గారిథం. నుంచి మినిమల్ స్పానింగ్ ట్రీ, ఆర్ ఇంకా క్రిష్కల్స్తో పాటు ప్రిమ్స్ అల్గారిథం. ఓకే, వీటి నుంచి అండ్ డిజిక్టరీస్ అల్గారిథం. ఓకే, వీటి నుంచి ఒక క్వశ్చన్ పర్ఫెక్ట్గా వస్తుంది మినిమల్ స్పానింగ్ ట్రీ. అండ్ ఇక్కడ బిలో ఏమడగొచ్చు అంటే బిఎఫ్ఎస్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్, డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్. ఓకే, వీటి మీద అడుగుతారు. అండ్ ఇంకొకటి ఎలా ఉందంటే, ఇది షూర్ క్వశ్చన్ అండి, బట్ చెప్పలేము, అటు ఇటు అవ్వచ్చు. ఐసోమార్పిజం, రెండు గ్రాఫ్స్ ఇచ్చేసి ఐసోమార్పిజం అని ప్రూవ్ చేయండి అంటారు. ఓకే, ఇలా ఛాన్స్ ఉంది. లేదు డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ ప్లేస్లో, లేదా దీని ప్లేస్లో ఇంకా ఒకటి అడగొచ్చు. ఏమని, C9 RK9 RKM, N R దీస్ గ్రాఫ్స్ ఇచ్చేసి రైట్ ద క్రోమాటిక్ నెంబర్ ఆఫ్ దీస్ గ్రాఫ్స్ అని అడుగుతారు. ఆర్ గ్రాఫ్ కలరింగ్ చేసి ఉంటే పర్ఫెక్ట్గా చెప్పాను, అక్కడికి వెళ్ళి చీట్ చేసుకోండి. మేడం ఇవన్నీ కావు, నాకు 2-3 చెప్పండి అన్న వాళ్ళకి లాస్ట్ మినిట్లో చెప్తాను. అండ్ వీటితో పాటు ఇంకా ఏం చూస్తారంటే, మీరు స్పానింగ్ ట్రీస్ అయిపోయింది, యూలర్స్ ఫార్ములా, ట్రీస్ ప్రాపర్టీస్, ప్లేనార్ గ్రాఫ్స్. ఓకే, ఇవన్నీ కవర్ చేస్తే పర్ఫెక్ట్. R18 వాళ్ళకైతే 14 మార్క్స్ అండ్ R22 వాళ్ళకైతే 12 మార్క్స్. 10 ఫ్రమ్ లాంగ్, 2 ఫ్రమ్ షార్ట్ కంపల్సరీ వస్తాయండి. బట్ నెగ్లెక్ట్ చేయొద్దు. మన ప్లేలిస్ట్లో చెప్తున్నాను ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే, కొంచెం నెంబరింగ్ అటు ఇటు అయ్యింది, బట్ జస్ట్ సెకండ్, ఆల్మోస్ట్ ఒక్క నిమిషం అండి, ఇట్స్ ఆల్మోస్ట్ 25 ఎబోనే ఉండుంటాయి. అక్కడ అవి మొత్తం పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వండి, చాలా ఓపికతో, చాలా క్లియర్గా చెప్పాను. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒకటేసారి నాకొచ్చు ఇంతే కదా, ఏముంది రమా మేడం ఏం చెప్పింది నేను రాస్తాను అని అనుకొని వెళ్తే కనుక ఎగ్జామ్లో డామ్ షూర్ మీరు
ఏమవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. నేను ఇప్పుడు ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నానో అవి వినండి, మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి బేట, పర్ఫెక్ట్గా రాస్తారు. అండ్ ఇప్పుడు క్లాస్లో నేను ఐసోమార్ఫిజం మీద ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాను, నెక్స్ట్ చెప్తాను. తర్వాత స్పానింగ్ ట్రీస్ మీద క్రుషికల్స్ అల్గారిథం యూస్ చేసి ఎలా చేసామనేది నెక్స్ట్ క్లాసుల్లో చెప్తూ ఉంటాను. బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలు అన్నీ చూసిన తర్వాత నేను ప్రీవియస్గా చేసే క్వశ్చన్స్ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. బట్ వీడియోకి మాత్రం లైక్ కంపల్సరీ ఇవ్వండి. మీరు మోర్ అండ్ మోర్ లైక్స్ ఇస్తేనే నేను నెక్స్ట్ వీడియో చాలా తొందరగా చేస్తాను. లేదు మేడం చూసాము వెళ్ళాము అని అనుకోవద్దు, పర్ఫెక్ట్గా మీరు లైక్ ఇవ్వండి, కమెంట్ కంపల్సరీ ఇవ్వండి. మీరు ఎలా చదవాలి, ఇంకేమేమి చదవాలి అనేది మీ ఎగ్జామ్ డేట్తో సహా నాకు కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.